భయపడాల్సిన పని లేదు, పేపర్స్ రెడీగా ఉన్నాయి. ప్రాపర్టీ నాది. మీరిద్దరూ ఆ ప్రాపర్టీ గురించి చాలా భయపడుతున్నట్టుగా ఉన్నారు. ఆ విషయం గురించి మీరు భయపడద్దు, అంతా క్లియర్ అవుద్ది. నా పేపర్స్ రెడీగా ఉన్నాయి, మీరు ఫండ్స్ రెడీ చేయండి. ఇకపోతే ఎస్, నేనిది నమ్మలేకపోతున్నాను. సూర్యాని సగం దారిలోనే వదిలేసి మీరు ఇక్కడికి వచ్చి డీల్ గురించి మాట్లాడడం ఏం బాలేదు. నిజంగా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. కానీ ఒక విషయం, నేను ఇటువంటి విషయాలు నమ్మను. మీరేమంటున్నారో అర్థం అవట్లేదు. అతని పేరు జ్యోతిలాల్, నా ఫ్రెండ్. ఏదైనా ప్రాబ్లం వస్తే అతనే డీల్ చేస్తాడు. ఓ ఐ సీ. అయితే మన మధ్య ప్రాబ్లం ఉందా? నేను నా ప్రాపర్టీని అతనికి ఇవ్వట్లేదు. అతని దగ్గర నుంచి డబ్బు తీసుకోవడానికి ముందు నా నిర్ణయాన్ని నేను మార్చుకోవచ్చుగా. అది కాదు ప్రకాష్, ఇది దుబాయో బ్యాంకాకో కాదు, భాగ్యనగరం, హైదరాబాద్. ఇక్కడ కొట్లాటైనా కుమ్ముకోడాలైనా వాటికంటూ ఎథిక్స్ ఉంటాయి. మేమేమీ తక్కువ తిన్నా. నోర్ముబే. మీరు బాగా మాట్లాడుతున్నారు, కానీ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడు. ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ప్రకాష్ భాయ్, కానీ వాటిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఈ ప్రశ్నకి ఇక్కడే నాకు సమాధానం తెలియాలి. మీరు ఆ ప్రాపర్టీని సూర్యకి అమ్మేయండి ప్లీజ్. మీ పేరేంటన్నారు? జ్యోతిలాల్. జ్యోతిలాల్, మనం ఇలా మాట్లాడడంలో లాభం లేదు. మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. బయలుదేరడం కాదు, బయలుదేరి వెళ్ళాలి. వెళ్ళిపోవాలి మిస్టర్. బయలుదేర్రా. సూర్య, పద వెళ్దాం. నేను ముందే చెప్పానుగా, వాడు ప్రిపేర్ అయి వచ్చాడని. వాడు ఆ 4 ప్రాపర్టీలో మైకేల్కే ఇచ్చాడు. మనం అంటే వాడు కొంచెం కూడా భయం లేనట్టుంది. ఆ లోపల అంతా రెడీ అవుతుంది. వాడికి కూడా భార్య పిల్లలు ఉంటారుగా, వాళ్ళందరూ ఏడిస్తే వీడు ఏడుస్తాడు. పిల్లలు కాదు, ఆడి పెళ్ళా ఉంది, గుర్రంలా ఉంటుంది. సంతోష్, సార్. నువ్వు సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటిని వాచ్ చేస్తూ ఉంటారు. సరే సార్. తాళాలివ్వు. అరే జ్యోతి, ఏం చేయబోతున్నావు? చెప్తా, వచ్చి పండెక్. నేను వెళ్ళి కారులో కూర్చుంటాను. ఏమిటి జ్యోతి, కిందకెందుకు? కూర్చో. అరే మిత్రమా, ఇది ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చింది, 2 పెగ్గులేసెళ్ళు. తప్పుకో. ఇలా చూడు సూర్య, టైం వేస్ట్ చేయకు, మనకి చాలా పనులున్నాయి. పక్కోడు సంతోషాన్ని చెడగొట్టకపోతే నీకు నిద్రే పట్టదు కదా. ఏమంటావు చెప్పు. నా లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. నా వైఫ్ దాని గురించి తరచూ చెప్తూ ఉంటుంది. అదే ఏమిటి మెహబూబ్, చిన్నపిల్లల్లో మాట్లాడతావు, ఆ విషయం వదిలే. నువ్వు పాత విషయాలు ఏవి మర్చిపోలేదు, బాగానే గుర్తుపెట్టుకున్నావు. సూపర్ ఫిగర్ రా, భలే కత్తిలాగా ఉంది. నేను నీ పెళ్ళం గురించేరా మాట్లాడుతున్నదే. పోయిన వారం మీ ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, అందులో మీ లవ్ గురించి తెగ చెప్పేశారా. యు ఆర్ వెరీ లక్కీ. ఆవిడ ఎంత మంచి ఫిగర్, ఎలా యాక్టింగ్ చేస్తుందరా ఆవిడ. ఈ రోజున ఆవిడ డాన్స్ అబ్బో అదిరిపోయింది అనుకో. అరే మీరు వచ్చేసరికి మీ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నా. మీకు 100 ఏళ్ళండి. సూర్యాబాయి నీ భార్యకి గిఫ్ట్ ఇచ్చారు, మరి నా గిఫ్ట్ సంగతి తీసుకెళ్ళి ఇచ్చొస్తా. చూడండి, నాకు పనుంది, మీరు బయలుదేర. అయితే సరే, నేను బయలుదేరుతాను.